త్వరగా రండమ్మా, టైం అవుతుంది. డాడీ వెయిట్ చేస్తున్నారు. ఏం లేదండి, తిరుపతికి బయలుదేరుతున్నాం అనమాట. అదే హడావిడి. ఈ లోపల తలుపులు తాళా వేసుకున్నావా లేదా, లోపల అన్నీ ఆఫ్ చేసావా లేదా, గ్యాస్ ఆపామా, ఏసీ ఆపామా, ఇదే ఒక యాతన మా ఆడవాళ్ళకి. మా వారు చూస్తే కారు ఎక్కిసి రెడీగా ఉన్నారనమాట. మేము ఎప్పుడు వస్తే బయలుదేరుదామని చెప్పి మొత్తం మీద అయితే అన్నీ సర్దేసుకొని బయట పడడానికి ఈ టైం అయింది. నాకు మాత్రం ఒకటే ఆనందం, బయటకు వెళ్తున్నా అంటే ఒక 4 రోజులు వంట పని ఉండదు, ఇంటి పని ఉండదు. ముందు సీట్లో కూర్చుందాం అనుకున్నాను, మొత్తానికి వెనక సీట్లో తోస్తారు నన్ను. ముందు సీట్లో కూర్చుందాం అనుకున్నాను కానీ వెనక సీట్లో తోస్తారు. కానీ ఇక్కడే బాగుంటుంది, ఏ టెన్షన్ ఉండదు. ముందున కూర్చుంటే ఏదో గాబరాగా ఉంటుంది. మరి తిరుపతి వెళ్ళడం అంటే డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవడం కాదండి, మధ్యలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే హార్స్లీ హిల్స్ అని ఒక ప్లేస్ ఉంది మదనపల్లి దగ్గరలో. మదనపల్లిలో దిగి అక్కడికి వెళ్ళాలి. హార్స్లీ హిల్స్ అంటే హిల్ స్టేషన్ అనమాట. మనకి ఆంధ్ర ఊటీ. హార్స్లీ హిల్స్ అంటే ఆంధ్ర ఊటీ అంటారు దాన్ని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వివరాలు ఉంటాయి ఇందులోని హార్స్లీ హిల్స్ గురించి. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. తెల్లవారితే బయలుదేరిపోయాము, అందుకే ఇంకా ఇప్పుడే తెల్లవారుతుంది అనమాట. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నాకు ఇలా సన్ రైజ్ చూడడం చాలా ఇష్టం. భలే ఉంది అక్కడ, ఆ కిరణాలు ఎంత బాగా పడుతున్నాయో చూడండి. భలే బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఆ పక్కన బ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి ఇలాంటి వీడియో తీయాలంటే నాకు చాలా సరదా. చాలా బాగా క్యాప్చర్ అయింది ఈ వీడియో మాత్రం. చూడండి, ఆ బ్రిడ్జ్ మధ్యలోంచి వెళ్తుంటే ఎంత బాగుందో. అందుకే మేము తెల్లవారితే బయలుదేరిపోతాం. ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్లు వెళ్ళాలంటే ఫస్ట్ తెల్లవారితే బయలుదేరిపోతాం అనమాట. ఎండెక్కి వరకు వెయిట్ చేయము. నైట్ జర్నీ లేదా అస్సలు చేయం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ హోటల్ దొరికిందండి. ఇక్కడైతే ఐటమ్స్ బాగా కనబడుతుంది, డిస్ప్లే బాగా పెట్టారు. రవ్వ ఇడ్లీ, మల్లిగ ఇడ్లీ, డాలర్ ఇడ్లీ అంట ఏదో, ఓపెన్ బటర్ మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ, రవ్వ దోశ, ఇలా చాలా రకాల దోశలు ఉన్నాయి. అలాగే కాంబో కూడా ఉంది. ఇంకా కాంబోలో అయితే మనకు అన్నీ కవర్ అయిపోతున్నాయి. దోశ ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, అలాగే ఉప్మా, కేసరి, రవ్వ కేసరి, పొంగల్, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అది తీసుకోవడం బెటర్ అనమాట, మనకి ఎకానమీగా అయిపోతుంది. అన్నీ ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకునే కన్నా ఇలా కాంబో తీసుకుంటే అన్నీ ఉంటాయి అందులో. హోటల్ కూడా బాగానే ఉంది, లోపల ఇంటీరియర్ చూడడానికి చక్కగా ఉంది, పర్వాలేదు. ఈ మాత్రం హైజీనిక్ ఉంటే మనం వెళ్ళొచ్చు. కొన్ని హైవేస్లో అయితే అసలు మంచి హోటల్స్ దొరకవు, అదో పెద్ద ప్రాబ్లం మనకి. మా పిల్లలు ఇద్దరు ఎక్కడికి వచ్చినా ముందు మెన్యూ కార్డుని బాగా బై హార్ట్ చేస్తారనమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం చాలా టైం తీసుకుంటారు. నాకు ఇంకా అదంతా ఏం ఉండదు, డైరెక్ట్గా ఫటాఫట్ ఏదో ఒకటి టక్కలు సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడమే. నేనైతే కాంబో తీసేసుకున్నాను, ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి. శుభ్రంగా ఒక పట్టి బాగా తినేసామంటే మధ్యాహ్నం మదనపల్లి వెళ్ళే వరకు కూడా సరిపోద్ది. మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నామండి, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ టేస్టీగా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మనకి చుట్టుపక్కలంతా మదనపల్లి వెళ్ళే రూట్ అంతా కూడా అటు ఇటు మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మామిడి తోటలనే, చాలా పెద్ద పెద్ద తోటలు అనమాట. దిగాం మామూలుగా సరదాగా చూద్దామని చెప్పేసి. మామిడికాయలు అయితే ఇలా చెట్లకి కిందకి వేలబడుతున్నాయి అనమాట. చిన్న చిన్న చెట్లులా ఉన్నాయి, అంటే పైకి బాగా హైట్ లేవు, చాలా చేతికి అందేస్తున్నాయి అనమాట. కూర్చొని కూడా ఇలా తెంపించుకోవచ్చు, అంత కిందకు ఉన్నాయి ఏలబడి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తోటగల్లో ఎవరన్నా కానీ మమ్మల్ని చూసారంటే కానీ ఎంటలు తగులుతారు కర్ర పట్టుకొని. ఎప్పుడో చిన్నప్పుడు మామిడి తోటల్లోకి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే ఇలా చూస్తానండి మామిడి తోటల్ని. చూడండి ఎంత బాగున్నాయంటే, ఒకసారి చూపిస్తాను దగ్గరికి. ఇలా చెట్లకి అంటే ఏలబడుతున్నాయి అనమాట, ఒక్కొక్క చెట్టుకి అందంగా ఉన్నాయి చూడడానికి. ఎంత బాగున్నాయంటే రకరకాలు ఉన్నాయన్నమాట. మ్యాంగోస్లో మనకి మామిడికాయలు చాలా వెరైటీ మామిడికాయలు ఉంటాయి కదా, అలాగే బంగినపల్లి, కలెక్టర్ కాయలు, రసాలు, ఇలా చాలా ఉంటాయి కదా. నాకు పేర్లు సరిగ్గా తెలియదు కానీ చాలా బాగున్నాయి మాత్రం. ఇంకా కాయలుగా ఉన్నాయి, పరువుకు రాలేదు, అన్ని కాయలుగా ఉన్నాయి. మంచి భలే ఉంది తోట మాత్రం, పళ్ళతో నిండిపోయి. నేనేమో ఒక కాయ కోసుకొచ్చేసాను. చూస్తే చేతులు ఊరుకోవు కదా, అలా ఏలబడుతుంటే ఏదో తెంపియాలనిపిస్తుంది. అయ్యో నేనే దొంగనంటే మా ఆయన ఇంకా పెద్ద దొంగ. నేను ఒక్కాయ కోసుకొస్తా, ఆయన 2 కాయలు కోసుకొచ్చేస్తున్నారు. ఏ మామిడికాయలు దొంగ, ఏ బాబు ఇలా రా, పట్టుకెళ్ళిపోయి నీ చెట్టుకు కట్టేయండి శుభ్రంగా. భలే ఫన్నీగా సాగుతుందండి జర్నీ మాత్రం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మామిడి తోటలు దొరుకుతాయి, ఇలా దిగుతామని చెప్పి. చాలా సరదా అనిపించింది వాళ్ళ మామిడి తోటలోకి వెళ్ళడం. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే వెళ్ళగా. చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళగా ఒకసారి మామిడికాయ కోసి తెస్తే మా అమ్మ బాగా శుభ్రం రేవెట్టిస్తుంది అనమాట చింతపరికతోటి. అలాంటి దొంగతనాలు ఎప్పుడు చేయక అని చెప్పి మళ్ళీ ఇప్పుడే చేశాను. ఈ తమ్ముడు బత్తాయి జ్యూస్ తలే చేస్తున్నాడు. లోపల బత్తాయి పళ్ళు వలిచేసేసి ఇలా తిప్పేస్తుంటే చేత్తో మెషిన్ని జ్యూస్ వచ్చేసి పక్కకి సైడ్కి జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. మనకి మిక్సీలో వేస్తే బత్తాయి జ్యూస్ చేదుగా వచ్చేస్తుంది కదా, ఇక్కడ అలా లేదు, చక్కగా స్వీట్గా ఉంది, చాలా బాగుంది.
టీ కాఫీలు తాగే కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ మనం ఇప్పుడు మదనపల్లి దగ్గరకు చేరుకున్నాము. అలాగే మేము ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే మనం హార్స్లీ హిల్స్లో పైన రూమ్స్ బుక్ చేసుకుంటే అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి మేము కింద మదనపల్లిలోనే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ముందు లగేజ్ పెట్టేసి లోపలికి చెక్ ఇన్ అయిపోయి తర్వాత హార్స్లీ హిల్స్కి వెళ్దాము. ఇదే విఎస్ఆర్ గ్రాండ్. చాలా బాగుంది హోటల్, మంచి అంబియన్స్. ఇది చాలా అంటే ఎక్కువ ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారు ఇక్కడ మదనపల్లి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే. అలాగే ఇక్కడ మనకి చాలా హైజీన్గా ఉంది, క్లీన్గా ఉంది రూమ్ అంతా. మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏసీ రూమ్సే. అలాగే వాళ్ళ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఒక రూమ్కి 2,500 రూపాయలు ఛార్జ్ చేశారు. పర్వాలేదు, రీజనబుల్ అనిపించింది మాకైతే. అలాగే 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం, మాకు 5,000లో అయిపోయింది. ఇదే పైకి అయితే మనకి 8,000 అవుతుంది. అక్కడ ఒక్కొక్క రూము మనకి దగ్గర 4,000 పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే బాగుందని ఇక్కడ బుక్ చేసుకున్నాము. సేమ్ వీళ్ళదే అండి, విఎస్ఆర్ గ్రాండ్ వాళ్ళదే. పైన కూడా విఎస్ఆర్ విండ్ అని చెప్పేసి వీళ్ళ హోటల్ ఉంది. చాలా బాగుంటుంది అక్కడ కూడా, కానీ కొంచెం రేట్ ఎక్కువ. అందుకని చెప్పి మేము ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే తక్కువ. అందువల్ల ఏంటంటే మేము ఇక్కడ మళ్ళీ మార్నింగ్ ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ పాయింట్ చూడడానికి మళ్ళీ మేము హార్స్లీ హిల్స్కి వెళ్ళాలి ఇంకోసారి. అందుకని చెప్పేసి ఇక్కడ కింద అంటే యూజువల్గా చాలామంది మీదనే బుక్ చేసుకుంటారు. సన్ రైజ్ పాయింట్ చూడడం కోసం పైన బుక్ చేసుకుంటారు. అంటే లేవడానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కిందనైతే ఏంటంటే లేచి వెళ్ళడం కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ మరి డబ్బులు కూడా చూసుకోవాలి కాబట్టి మేము అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడమే బెటర్ అని చెప్పి ఇక్కడే బుక్ చేసుకున్నాము. అలాగే వెళ్తే రెస్టారెంట్ కూడా ఉంది, బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ట్రైన్ బోగీస్ లాగా ఉన్నాయి చూసారు కదా, ఇది వాళ్ళది ఏసీ రెస్టారెంట్ అన్నమాట. లోపల బయట నాన్ ఏసీ, లోపల ఏసీ. సో మేము లోపలికి వెళ్ళిపోయాము. బాగుంది చూడడానికి, కొంచెం వెరైటీగా ఉంది. లోపల కూడా సీట్స్ చూడండి, ట్రైన్లో సీట్లు ఉంటాయి కదా మనకు కూర్చోడానికి, అలాగే ఉన్నాయన్నమాట. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. వీళ్ళేదో చిట్టి ముత్యాల బిర్యానీ అంట, అది బాగుంది. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి కార్లో వెళ్ళిపోతున్నామండి, మన ఓన్ వెహికల్లో. బస్సెస్ కూడా మదనపల్లి నుంచి అవైలబిలిటీ ఉంటాయి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మనమైతే ఓన్ వెహికల్ ఉంటే హ్యాపీగా తిరగవచ్చు. పైన అంతా కూడా చాలా తిరగాల్సి ఉంటుంది, కాలినడకం తిరగాల్సి ఉంటుంది. బస్సులో వెళ్తే కాలినడకం మాత్రమే తిరగాలి. సో మనం ఓన్ వెహికల్లో వెళ్ళామంటే కనుక హ్యాపీగా కార్లో తిరగవచ్చు. ఇదిగో చూసారు కదా, ఇది ఆర్చ్ అనమాట. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంది కదా, ఈ ఆర్చ్లోంచి మనం వెళ్తే కరెక్ట్గా మనకి 30 మినిట్స్ జర్నీ ఉంటుందండి ఇక్కడ నుంచి. అలాగే మనకి ఇక్కడ టికెట్ ఒకటి తీసుకోవాల్సి పడుతుంది, ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ 2 ఆర్చ్లు వస్తాయి మనకి, అది మెయిన్ ఆర్చ్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ గ్రామాన్ని దాటుకుంటూ మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంది. హార్స్లీ హిల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో హార్స్లీ అనే గవర్నర్ ఉండేవారు. ఆయన ఇక్కడ వేసవి విడిదిగా వచ్చేవారు అనమాట. వేసవి టైంలో ఈ హిల్స్ మీద వచ్చి ఆయన బస్ చేసేవారంట. ఎందుకంటే కొండపైన చాలా చల్లగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఆయన సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చేసి ఉండేవారు అనమాట. ఫ్యామిలీతోటి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారంట. సో మనమైతే ఇక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోదాము. 100 రూపాయలు అంటండి టికెట్ వెళ్ళడానికి. మేమైతే ఇక్కడ టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, 100 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ చాలా అంటే మనకి తిరుపతి కొండ హైట్ ఉంది కదా, దానికన్నా హైట్ అనమాట ఈ కొండ. హార్స్లీ హిల్స్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ హార్స్లీ హిల్స్కి ఎవరు చాలామంది వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కొండ ఎక్కిన తర్వాత వ్యాలీ, వ్యూ పాయింట్స్, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేయండి బాగా, ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేయండి. ఇది చాలా హైట్ ఉంటుంది, తిరుపతి కొండ కన్నా కూడా చాలా హైట్ అండి ఇది. పైన గాలి అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మనమే ఎగిరిపోతాం అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే పూర్తిగా వీడియోని చూడండి. ఇది మేము ఫస్ట్ టైం కాదు, రెండోసారి వస్తున్నాము. మొదటిసారి వచ్చినప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, అందుకని ఇప్పుడు బాగా పెద్ద అయ్యారు కదా, ఇంకోసారి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అయితే మనం బాగా పైకి వచ్చేసాము. ఇది టాప్ అనమాట, ఇంకా కంప్లీట్గా కొండ ఎక్కిస్తాము, పైకి హిల్స్ పైకి వచ్చేసాం అనమాట. మనమైతే ముందు కారు పార్క్ చేసేసుకుందాం ఇక్కడ మంచి నీడ చూసుకొని. చెట్లు అయితే బాగానే ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది. ఎక్కడైనా సరే మంచి ప్లేస్ చూసి పెట్టేద్దాం.
వెనకతల వాటర్ బాటిల్స్, ఈటబుల్స్ ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్ళండి, మధ్య మధ్యలో తినడానికి అది బాగుంటుంది. మనమైతే ఫస్ట్ ఇక్కడ ఏమేమి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఏంటున్నాయి ఈ పైన హిల్ రిసార్ట్ మీద అని చెప్పి చూసేద్దాము. ఈ హిల్ రిసార్ట్ మీద ఫస్ట్ వచ్చేసి గవర్నర్ బంగ్లా, అలాగే విండ్ విజిల్ పాయింట్, ఇంకోటి స్విమ్మింగ్ పూల్, ఈ 3 ఇక్కడ ఉంటాయన్నమాట. స్విమ్మింగ్ సూట్ అది మీరు తెచ్చుకునేటట్టుగా ఉంటే చక్కగా ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ అది బాగుంది, లోపల చాలా పెద్దగా ఉంది. అలాగే స్విమ్ సూట్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి ఏం వెళ్ళట్లేదు, డైరెక్ట్గా విండ్ విజిల్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇక వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే వాళ్ళు అనమాట, అటు వెళ్తున్న వాళ్ళంతాను. లోపల ఉంది స్విమ్మింగ్ పూల్. మనమైతే ఇప్పుడు ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందండి, సూపర్ వ్యూ పాయింట్ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ ఈ పాయింట్ చూసేద్దాము. అంటే మీకు హైట్ ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ ఎలా ఉంది, ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇక్కడ నుంచి అని చెప్పేసి, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మీకు ఈ వ్యాలీ ఎలా కనబడుతుందని ఈ పాయింట్ నుంచి మనం చూడొచ్చు. చూసారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్, చాలా బ్యూటిఫుల్ అనమాట. మీకు డిసెంబర్ నుంచి జనవరి లోపు వచ్చారంటే ఇంక ఇక్కడైతే ఫాగ్ కూడా కనిపిస్తుంది. మీకు కొండలంతా వచ్చి తాకుతుంటుంది, మీద నుంచి ఫాగ్ అంతా పడి మంచి ప్లెజెంట్ ప్లేస్ అనమాట. అలాగే ఇక్కడ గాలి అండి విపరీతంగా ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. చాలా మనమే ఎగిరిపోతామేమో అన్నట్టు ఉంటుంది అనమాట గాలి, అంత గాలి వేస్తుంది. ఇది స్పెషాలిటీ అంటే ఇదేనా ఇక్కడ. ఈ వ్యూ పాయింట్ మాత్రం అసలు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే అవర్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్కి, వీడియోస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. సినారిక్గా ఎంత అందంగా ఉంటుందంటే వచ్చి మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలి, అలా ఉంటుంది అనమాట. చూసారు కదా, అందరూ కొండ ముందరికి వెళ్ళి నిలబడి చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక్కడ చూస్తారు కదా, దూరంగానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి చాలా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు చూస్తే నాకు గుండె జారిపోయినట్లు అయిపోయింది. అబ్బాబోయ్, ఆయన అయితే కొండ చివరిని కూర్చున్నాడు. ఏమన్నా వెనక్కి చిన్న స్లిప్ అయిందంటే అంతే, మరి ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవడమే, ఇంకా డైరెక్ట్ టికెట్ తీసేసుకోవడం మీదకి. అంత షార్ప్గా ఉన్నాయి ఎడ్జెస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కంట్రోల్లో మనం ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ప్లస్ కంట్రోల్లో కూడా ఉండాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ జరిగితే ఇక్కడ ఎవరు జవాబుదారీ కాదు, ఎవరిది పూచీ లేదు ఇక్కడ. మేము మా పిల్లలకు కూడా అదే చెప్పేవాళ్ళం అన్నమాట, ముందుకెళ్ళిపోకండి అని. ఎప్పుడు వాళ్ళ మీద నాకైతే కళ్ళు ఎంత ఉండేవన్నమాట. ఒక వీడియో తీసుకుంటూ కూడా వాళ్ళని చూసుకుంటూ కూర్చునేదాన్ని, ఏమన్నా తప్పిదారు ముందుకెళ్ళిపోతారేమో నాకు భయం. అందుకే చెప్పేసి చాలా కేర్ఫుల్గా వీడియో తీస్తున్నాను ఇక్కడ నుంచి. కానీ ఆ ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది. చూసారా మనం ఎంత హైట్లో ఉన్నామో, ఈ మీద నుంచి చూస్తే కిందనంతా కనిపిస్తుంది మనకి. మొత్తం మదనపల్లి ఏరియా మొత్తం అంతా కనిపిస్తుంది అక్కడ నుంచి. ఈ పై నుంచి చాలా టాప్లో ఉన్నాం మనం. అక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా చాలా అందమైన కొండలు అనమాట. మనకి తూరపు కొండలు నున్నగా కనబడతాయి అని చెప్తుంటారు కదా, తూరపు కొండలు నున్ను పని, అలాగే నున్నగా కనబడుతున్నాయి అనమాట. ఈ టైం మంచి మనకి సన్సెట్ టైం అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి గాలి ఎలా వేస్తుందని, మాకు తల్ల ఎలాగ ఎగిరిపోతున్నాయో. గట్టిగా ముడేసుకొని వచ్చానమాట, లేకపోతే ఎవరైనా విగ్గులు వేసుకొని వస్తే మాత్రం విగ్గులు ఎగిరిపోతాయి పైకి. నేను వీడియో తీస్తున్నాను కానీ నా సెల్ఫీ స్టిక్ కూడా గాల్లో ఎగిరిపోద్దేమో నాకు భయం వేస్తుంది అనమాట. ఊగిపోతుంది ఆ కెమెరా అంతాను. చూసారు కదా, షేక్ అయిపోతుంది కెమెరా. చాలా విపరీతమైన గాలి అండి. ఈ గాలి స్పీడ్ ఎంతో కూడా నాకు తెలియదు, కానీ మరి కొంచెం ఏమన్నా కానీ సన్నగా ఉన్నారంటే మాత్రం ఎగిరిపోతారు. బక్కపల్సగా ఉన్న వాళ్ళు ఏమన్నా కానీ ముందుకు వచ్చి నిలబడ్డారంటే మాత్రం అలా గాలికి ఎగిరిపోతారు. పారాషూట్లు కూడా అక్కర్లేదు వాళ్ళకి. ఇంత హైట్లో ఈ కొండ మీద ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని చెప్పి కనిపెట్టిన మహానుభావుడికి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఈ రోజు అది పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయింది అనమాట. కాకపోతే ఏపీ టూరిజం వాళ్ళు బాగా మెయింటైన్ చేయాలి ఇంకాను. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ చాలా వాడేస్తున్నారు, ప్లాస్టిక్ వాడేసి ఇక్కడ ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్ అవుతుందని తెలిసి కూడా ఇలాంటివి చేస్తున్నారు. కొంచెం అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి మనం ఎక్కడ ఉన్నామో, ఒక్క అడుగు ముందుకు వేసామంటే మాత్రం అంతే, దొర్లిపోయి వెళ్ళిపోవడమే. మనం ఈ ప్లేస్ నుంచి ఇంకొక వ్యూ పాయింట్ ఉందా కిందకి వెళ్దాము. ఈ డౌన్లోంచి వెళ్తే అక్కడ ఒక పెద్ద వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా వ్యూ అద్దరిపోద్ది అనమాట, సూపర్గా ఉంటుంది. మనం అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. ఫస్ట్ చాలా కిందకున్నాయి మెట్లు. కొంతమంది దిగడానికి ఇబ్బంది పడతారు, కొంతమంది ఎక్కడానికి ఇబ్బంది పడతారు. నాకైతే కొంచెం దిగడమే ఈజీ అనిపిస్తుంది, ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదన్నీ చాలా పెద్ద, మా ఊర్లో సత్యనారాయణ కొండ ఉండేది అనకాపల్లి దగ్గరలో, ఏఎంఎల్ కాలేజ్ దగ్గర. ఆ సత్యనారాయణ కొండ మెట్లలాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. నేను ఏదో కొంచెం అనుకున్నాను, చూస్తుంటే వెళ్తుంటే అలా వస్తున్నాయి. మా ఆయన గారు కర్ర పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే స్టిక్ అండి. ఈ స్టిక్ పట్టుకొని వెళ్తే మనం ఎంత చక్కగా ఎక్కియొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా ఈజీగా ఎక్కియొచ్చు. ట్రెక్కింగ్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే మంచి గ్రిప్ బాగా దొరుకుతుంది అనమాట. రాళ్ళ మీద ఇలా పెట్టుకొని ఎక్కితే గ్రిప్ బాగా దొరుకుతుంది, మనకి షేక్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఈ స్టిక్ అయితే చాలా ఉపయోగపడింది మాకు ఈ ట్రెక్కింగ్ టైంలో. ఇలా మెట్లు దిగి వెళ్తే అక్కడ చూసారు కదా, దూరంగా మనకి
ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇంకా ముందుకు వెళ్ళాలి కొంచెం. చాలా మెట్లు ఉన్నాయి, దిగిపోవడం బాగా దిగిపోతున్నాను. మళ్ళీ తిరిగి పైకి ఎక్కేటప్పుడు సరదా తీరిపోద్ది నాకు. దేవుడా చేంతాళ్ళకి ఎంత పొడుగ్గా ఉందిరా బాబు, ఎంత కింద దిగినా తరగట్లేదు మెట్లు, అసలు అలా వస్తూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి. నేను ఏదో వచ్చేస్తాను కదా ఇక్కడే వ్యూ పాయింట్ అనుకున్నాను, చూస్తే ఎన్ని మలుపులు ఉన్నాయో, ఇలాగే తిరిగితే ఇంకో మలుపు, అలా తిరిగితే ఇంకో మలుపు, అలా తిరుగుతూ కనబడుతూనే ఉన్నాయి మెట్లు. ఈ వ్యూ పాయింట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నాకు తినదంతా అరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ ముందు మీరు షూ వేసుకొని రండి, చెప్పులు వేసుకొని రావద్దు. షూ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది దిగడానికి, ఎక్కడానికి, ఎక్కడైనా సరే, ఎందుకంటే అంత కొండ ప్రాంతం కాబట్టి. చూసారు కదా, ఇదే ఇంకో వ్యూ పాయింట్. ఇది అంతా విండ్ విజిల్ వ్యూ పాయింట్ అనమాట, దీని పేరు విండ్ విజిల్ అంటారు. ఇక్కడికి అంటే ఇంక గాలి, మీకు స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే గాలి అనమాట. హోరుమని వేస్తుంటుంది గాలి, ఆ గాలిని ఎంజాయ్ చేయొచ్చు మనం. మీకు ఏమన్నా ఆ గాలి మొహాన్ని తగిలితే ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందంటే మాస్క్ వేసేసుకోండి, బెస్ట్ అనమాట. మాస్క్ వేసుకుని స్పెట్స్ వేసేసుకోండి, ఇంక సూపర్గా ఉంటుంది. కానీ చాలా బాగుంటుందండి ఆ గాలిని ఎంజాయ్ చేయడం. అంత గాలిని మీరు మామూలుగా రెగ్యులర్గా మనం ఉండే ప్లేస్లో అంత గాలి రాదు, మనం ఎంజాయ్ చేయలేము. అందుకే ఈ సమ్మర్లో బాగా వచ్చేస్తారనమాట ఇక్కడికి, ఎక్కడ లేని వాళ్ళందరూ, ఈ చుట్టుపక్కల ప్లేసెస్ వాళ్ళందరూ వచ్చేస్తారు. చాలామందికి ఈ హిల్స్ గురించి తెలియకపోవచ్చు. మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ఖచ్చితంగా వస్తారు, గ్యారంటీగా వస్తారు ఇక్కడికి. మా అమ్మాయి చూడండి కావాలని రబ్బర్ బ్యాండ్ తీసేసి తల ఎగిరించుకుంటుంది అనమాట గాలికి, కావాలనేసి. ఎలా ఎగురుతుంది చూడండి. అందుకే ఇక్కడ విగ్గులు వేసుకుని మాత్రం రాకూడదు. ఎవరైనా విగ్గు ఎట్టుకొని వచ్చారంటే అలా గాలికి ఎగిరిపోద్ది అనమాట, ఎక్కడికో వెళ్ళిపోయి ఏ చెట్టుకో పిచ్చిగుళ్ళో తగిలిపోద్ది. ఇది గవర్నర్ బంగ్లా, వీళ్ళ కాటేజెస్ కూడా ఇవన్నీ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఇవి కాస్ట్ ఉంటాయి, ఒక్కొక్కటి 1400 నుంచి 2700 వరకు ఉంటాయి అనమాట. ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఏపీ టూరిజం వాళ్ళ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేస్తే మీకు ఇక్కడ రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అదే గవర్నర్ బంగ్లాలో అయితే మాత్రం మీకు ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఇంచుమించు 4000 వరకు ఉంటుంది అనమాట ఒక రూమే. దానికి బదులు మీరు ప్రైవేట్ వాళ్ళవి బుక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మేక్ మై ట్రిప్ అనే వెబ్సైట్కి వెళ్ళి విఎస్ఆర్ విండ్ వేవ్ అండ్ హాలిడే హోమ్ అని చెప్పేసి ఇక్కడ మీకు స్టేస్ ఉంటాయన్నమాట, హోటల్స్ ప్రైవేట్ వాళ్ళవి, అవి బుక్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి అనమాట, మీకు అకామిడేషన్ చాలా బాగుంటుంది. ఈ హార్స్లీ హిల్స్ అంతా చూడాలంటే మీరు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇవన్నీ మొత్తం చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చూసుకొని రావాలంటే ఏమేమి ప్లేసెస్ ఉన్నాయన్నీ అని చెప్పి. అందుకని మన ఓన్ వెహికల్ ఉంటే కనుక బుక్ చేసుకొని వస్తే మనం అక్కడక్కడ డ్రాప్ అయ్యి దిగి చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి మామూలుగా బస్సు మీద వస్తే మాత్రం మీరు మొత్తం కాలినడకన తిరగాల్సి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఏ వెహికల్స్ మీకు అవైలబిలిటీ ఉండవు అనమాట. ఆటోలు కానీ ఇంకా వేరే ప్రైవేట్ కానీ ఏమి కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉండవు. ఖచ్చితంగా మీరు కాలినడకని వాకింగ్ చేసి తిరగాల్సి ఉంటుంది. ఇంకా బస్సులో ఎలా రావాలి అంటే మదనపల్లి నుంచి మీకు బస్సెస్ ఉంటాయండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. మీరు ఆ టైమింగ్స్ ప్రకారము మీరు మళ్ళీ ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ నుంచి కూడా ఒక బస్సు కిందకు దిగుతుంది, ఆ బస్సుని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీకు మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటంటే గాలిబండ, జూ పార్కు, ఏనుగుమల్లమ్మ గుడి, అలాగే సన్ రైజ్ పాయింట్, ట్రెక్కింగ్, నీలగిరి ట్రీ, ఇలా చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, అలాగే ఈ హిల్ రిసార్ట్ ప్లేస్, ఇవన్నీ కూడా చూడాల్సిన ప్లేసెస్, చాలా బాగుంటాయి. ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, సన్ రైజ్ పాయింట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు నైట్ ఇక్కడ స్టే చేయాల్సిందే. చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గైడ్ని తీసుకొని వెళ్తే మీకు చక్కగా ట్రెక్కింగ్ తీసుకెళ్ళి ఇక్కడ సన్ రైజ్ పాయింట్కి తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర ఉండి. ఎందుకంటే ఇది మనం అంతటా మనం వెళ్ళే ప్లేస్ కాదు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ గైడెన్స్లో వెళ్ళాలి. అయితే ఈ కొండ మీద మేము రూమ్ తీసుకోలేదండి, మేము మదనపల్లిలో రూమ్ తీసుకొని అక్కడే మేము మొత్తం లగేజ్ అంతా పెట్టేసుకొని నైట్ అంతా అక్కడ స్టే చేస్తాము. నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి మళ్ళీ సన్ రైజ్ పాయింట్ చూడడానికి వస్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సన్ రైజ్ పాయింట్ ఎలా ఉంది, మేము ఎలా ట్రెక్కింగ్కి వెళ్ళాము, ఎంత అడ్వెంచరస్కి వెళ్ళామని. ఫస్ట్ అయితే ఇక్కడ జూ పార్క్ చూసేద్దాం. ఇదే జూ పార్క్. జూ పార్క్లో పెద్దగా మీరు జంతువులు నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక్కడ పెద్దగా ఏమి ఉండవు. ఇక లేడిపిల్ల, ఈ 2 లేడిపిల్లలు, ఒక జింక పిల్ల, ఒక లేడిపిల్ల కనిపించాయి మాకైతే. ఆ తర్వాత పక్కనే ఒక పీకాక్స్, బర్డ్ పార్క్ ఇలా ఉన్నాయన్నమాట. ఏమంటే పెద్దగా ఇక్కడ జంతువులు అయితే మాత్రం ఏమీ లేవు. జూ పార్క్ పేరుకే మాత్రమే ఇది, అంతగా ఏం పెద్ద మెయింటెనెన్స్ ఏమీ లేదు. ఇటు నుంచి అలా లోపలికి వెళ్తే మనకి 164 ఏళ్ల వయసున్న నీలగిరి చెట్టు, ఒకటి పెద్ద చెట్టు ఉంది. అది చాలా పెద్ద అట్రాక్షన్ అనమాట. ఇక్కడ చూసారు కదా బర్డ్స్, దీని పేరు కూడా ఉంది, పైన చదువుదాం రండి. ఈ పక్షి పేరు వచ్చేసి ఈము అంట. ఈము ఎప్పుడు వినలేదు, చూసాము బర్డ్స్ని జూలో వచ్చినప్పుడు చూసాం కానీ ఇలాంటి బర్డ్స్. దీని పేరు అయితే ఇప్పుడే చూస్తాను, ఈము. దాని పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. అలాగే పక్కన పీకాక్స్ కూడా ఉన్నాయి వెనకాల. ఇప్పుడు గాలిబండ అని చెప్పాను కదా, చాలా స్పెషల్గా ఉంటుంది ఇది గాలిబండ. గాలిబండ అని పేరు ఏంటంటే ఇక్కడ ఎక్కువ గాలి వీస్తూ ఉంటుంది, చాలా ఫాస్ట్, చాలా స్పీడ్ ఉంటుంది గాలి, అందుకే దీన్ని గాలిబండ అంటారు అనమాట. ఈ పాయింట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూర్చొని మనం
ఎంతసేపు అయినా సరే టైం స్పెండ్ చేయొచ్చు. ఫోటో షూట్కి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకుంటారు పెళ్ళిళ్ళు అయినప్పుడు. ఉంటాయి కదా వాళ్ళకి ఫోటో షూట్స్ ఉంటాయి కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి, అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకుంటారనమాట. మేము వచ్చింది మే నెల అనమాట. మే నెల అవ్వడం వల్ల ఇక్కడ మీకు ఫాగ్ కానీ ఏం కనిపించట్లేదు, క్లీన్గా ఉంది, అంతా బాగుంది, చక్కగా కూర్చోడానికి ప్లెజెంట్గా ఉంది. ఇంకా వర్షాకాలం టైము మళ్ళీ మీకు చలికాలం టైం అయితే మాత్రం ఇదంతా మీకు మంచుతో కప్పిపోతుంది అనమాట మొత్తం అంతా. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళంతా ఆ టైంలో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు ఇలా కనిపిస్తుంది, కిందకు చాలా స్లోప్ ఉంది, చాలా డౌన్ ఉందన్నమాట. ఇది బాగా మీకు ట్రెక్కింగ్ ఇష్టం అనుకున్న వాళ్ళు చక్కగా మీద నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది బాగా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇక్కడ నుంచి కూడా సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి ఇప్పుడు సన్సెట్ టైము చూసారు కదా, సెట్ కూడా ఇక్కడ నుంచే చాలా చక్కగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, బాగా చూడొచ్చు. నేను ఇదే క్యాప్చర్ చేస్తున్నాను సన్సెట్ ఎలా అవుతుందని చెప్పి. అదిగో చూడండి, ఇప్పుడు కూడా మనకి ఏదో ఫాగ్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా చుట్టూతా ప్లేస్ అంతని. మనకి ఫాగ్ ఏమి కాదు, అది దూరం నుంచి చూడడం వల్ల మనకి అక్కడ మంచు పడుతున్నట్టు అలా కనిపిస్తుంది, కానీ ఫాగ్ ఏం కాదు అది. ఇక్కడ ఒక ఫోటో షూట్ అని చెప్పాను కదా, చూడండి అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఫోటో షూట్ అవుతుందనమాట. ఆ అమ్మాయి గౌన్ పట్టుకొని ఫోటో షూట్ చేస్తున్నారు అక్కడ. మేము వాటర్ బాటిల్స్ విసురుతున్నాం గాలికి ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి. అది విసురుతుంటే అది మళ్ళీ వెనక్కి వస్తుంది గాలి స్పీడ్కి. ఇలాంటి ఆటలన్నీ ఆడుకున్నాం, పుల్ల ముక్కలు ఎసరడం, రాళ్ళు ముక్కలు ఎసరడం. అక్కడ నుంచి ఆ గాలికి మళ్ళీ తిరిగి అది రివర్స్లో వెనక్కి వస్తున్నాయి అవన్నీ. చూడండి బాటిల్ ఎసురుతుంటే అది ఇక్కడ ఎసురుతుంటే ఎక్కడో వెళ్తుంది అనమాట. ఇంకా ముందుకెళ్తే చిల్డ్రన్ పార్క్, అలాగే అడ్వెంచర్ జోన్ అని ఉంది. ఇక్కడైతే పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రాక్ క్లైంబింగ్, ఇంకా చాలా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మేము పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు తీసుకొచ్చాం అని చెప్పాను కదా, అప్పుడు పిల్లలు బాగా ఆడుకున్నారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మా పిల్లలకి దీంతో పని లేదు. ఇలాంటివి ఇంకా వాళ్ళకి బాగా బోర్ కూడా వేస్తుంది. పిల్లలకైతే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు బాగా. దీనికి కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. ఈరోజు డే 1 ట్రిప్ అయితే అయిపోయింది. రేపు డే 2 ట్రిప్ మాది సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వస్తాం మార్నింగ్. ఇది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది అనమాట. రేపు కంటిన్యూ చేద్దాం మిగతా జర్నీ అంతా. హార్స్లీ హిల్స్లో మన నెక్స్ట్ జర్నీ సన్ రైజ్ వ్యూ పాయింట్. ఓకే, ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.